మోడీ పర్యటన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 3న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు ఇంకా మార్పులొస్తాయని తెలిపారు. ఎన్ని కూటములొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఎల్బీ స్టేడియంలో మోడీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మా వైపే చూస్తున్నారంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్. ప్రధాని మోడీ మొదటి పర్యటన తర్వాత ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తారీఖున ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. జన సమీకరణ కూడా భారీగా ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధాని మోడీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈ యొక్క సభ తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించి చాలా పెద్ద సభగా, చివరి సభగా ఉంటుంది. మళ్ళీ 4-5 ప్రచారం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు రారు. ఇది చివరి సభ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఉపన్యాసము తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారని భావిస్తున్నాం. మేమందరం అంటే జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? జన సమీకరణ అంటే మేము ప్రధానంగా మా పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పోలింగ్ బూత్ కమిటీ వాళ్ళందరినీ రావాలని కోరుతున్నాము. అదేవిధంగా స్వచ్ఛందంగా కూడా చాలామంది నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం వినాలి, హైదరాబాద్లో ఎన్నికల ఉపన్యాసం వినాలని హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున జనాభా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళతో పాటు మన తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా చాలామంది నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా కూడా చాలామంది సభకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల పాటు అటు కేంద్ర మంత్రులు దాదాపు 10 నుంచి 15 మంది కేంద్ర మంత్రులు రావడం, దాదాపు అంతకంటే ముందు బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. ఇప్పటికే అంటే ఓటు బ్యాంక్ కూడా చాలా వరకు పెరిగిందన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది సార్? వాస్తవంగా అనేక సర్వేలలో కూడా ఓటు బ్యాంక్ పెరిగింది, టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గింది. మహాకూటమి ఎన్నికల పొత్తు తర్వాత మహాకూటమి యొక్క వాతావరణం కూడా తగ్గింది. అందుకోసమే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన గారి డబ్బులతో చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ చేయడము, ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది. మహాకూటమి ఏదైతే ఎన్నికల పొత్తు జరగకముందు ఏదైతే వాతావరణం ఉండిందో ఎన్నికల పొత్తు తర్వాత చాలా డల్ అయినటువంటి పరిస్థితి మహాకూటమిలో ఉంది. కాబట్టి ఒక పెరిగింది ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే పెరిగింది. ఇటీవల నామినేషన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ వాతావరణం, ప్రజల్లో మంచి వాతావరణం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరింతగా బీజేపీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ఈ సభ ద్వారా మేము చేస్తాము. నరేంద్ర మోడీ గారు కూడా మంచి సందేశం ఇవ్వబోతున్నారని భావిస్తున్నాం. అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా అధిక రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 3 పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతుంది సార్? మేము కోరేది ఒకటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వము ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో ఇవ్వగలుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాలు నెరవేరాలంటే, తెలంగాణ అమరవీరులైనటువంటి ఆత్మశాంతి కలగాలంటే ఈరోజు చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమంలో ఏం ఆశించకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒక ఎంపీ లేక తెలంగాణ నుంచి బీజేపీ కష్టపడి పనిచేసి తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పుడు కూడా అనేక వర్గాలతో కలిసి ఆ రోజు పోరాటాలు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా తెలంగాణలో సంబంధించినటువంటి ప్రజల వాణి వినిపించినటువంటి ఏకైక పార్టీ సుష్మా స్వరాజ్ గారు, భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావాలనేటువంటి ఆలోచన మేము చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజలు కూడా దానికి సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? అంటే పోలీస్ అధికారులు కానీ ఇటు పార్టీ తరఫున ఎలాంటి పెద్ద ఇబ్బంది కాదు. నరేంద్ర మోడీ గారి భద్రత మేము చూడాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వము, పోలీసు అధికారులు చూసుకుంటారు. తాను చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగానే ఉంటుంది. అటు మోడీ పర్యటన ఫస్ట్ సభ ద్వారానే ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో అధిక రెస్పాన్స్ వచ్చింది. 3వ తారీఖు మోడీ పర్యటన తర్వాత కూడా అనేక పరిణామాలు కూడా చోటు చేసుకుంటారని కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో కిరణ్ భారత్ టుడే, ఎల్బీ స్టేడియం నుండి.